చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వీకోటకు చెందిన ఆశా వర్కర్ రాణి మృతి చెందారు. అధికారుల వేధింపులే కారణమంటూ రాణి ఆత్మహత్యాయత్నం చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. 5 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన రాణి చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, ఇక్కడ రాణి గత 5 రోజుల క్రితం తన పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా తను ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఈరోజు ప్రాణాలు కోల్పోయడం నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి. అయితే రాణి ఆత్మహత్యపై ఇక్కడ అధికారులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? రవిచంద్ర, రాణి అనే ఆశా వర్కర్ గత 4 రోజుల క్రితమే ఈ ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ముఖ్యంగా ఉన్నతాధికారులు అంటే తన పైన అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్ మాధవి, నిత్య వీళ్ళిద్దరి పేర్లు కూడా చెబుతూ వీళ్ళిద్దరూ తనను తరచూ ఉద్యోగ విధుల్లో వేధిస్తూ ఉన్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం తాను తిరుమలకు వెళ్లాల్సిందిగా వారం రోజులు సెలవు కూడా అడిగినట్లుగా కూడా చెబుతోంది. అయితే సెలవు కూడా ఇవ్వకపోవడంతో, అలాగే గతంలో కూడా అనేక సార్లు తనను ఇబ్బంది పెడుతుండటంతో మనస్తాపం చెంది తాను ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా కూడా రాణి అయితే చెప్తోంది. ఆమె ఏదైతే సూసైడ్ అటెంప్ట్ ముందు దానికి సంబంధించి కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. తన చనిపోతే ఈ ఆత్మహత్య కారణం వాళ్ళిద్దరేనని, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సూసైడ్ సంబంధించి ముందు చేసిన సెల్ఫీ వీడియోలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అనంతరం ఆమె విషం తీసుకుని ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే ఆమెకు సంబంధించి కూడా స్థానికంగా కూడా చికిత్స అందించారు. ఆ తర్వాత బెంగళూరు కూడా తరలించడం జరిగింది. బెంగళూరులో కూడా చికిత్స పొందిన తర్వాత మరింత పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆమెను వేలూరు సిఎంసికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కూడా ఆమె దురదృష్టవశాత్తు మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు గాని, ఆమె కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఆమె ఏదైతే ఆరోపించిందో ఉన్నతాధికారులు ఏదైతే ఆమె మరణానికి కారణం అంటూ కూడా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటన పైన జిల్లాకు సంబంధించి ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. దీనిపైన ఎవరైతే ఆరోపణలు చేసిందో మృతురాలు రాణి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా మాధవి, నిత్య అనే వాళ్ళిద్దరి పైన ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద గతంలో అనేక సార్లు ఈ విధంగా వేధింపులకు గురై ఈ పని ఒత్తిడి కారణంగా తాను బయటకు కూడా వెళ్ళలేకపోయానని, కనీసం 1-2 రోజులు సెలవులు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఏదైతే మృతురాలు చెప్పిందో దాన్నే బంధువులు మరోసారి గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆశ కార్యకర్త ఈమె ఏదైతే రాణి మృతి మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు రవిచంద్ర. ఎస్, అంటే ఇప్పటికీ ఆవిడకు సంబంధించి ఏదైనా ఎక్స్గ్రేషియా లాంటివి ఏమైనా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం తరఫున? అయితే దీనిపైన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ దీనిపైన విచారణకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. అలాగే ఆమెకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు ఏదైనా ఆదుకోవాలా అన్న దానిపైన ప్రస్తుతం అయితే అధికారులు విచారణలో భాగంగా అనంతరం దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఆమె ఏమైతే ఆరోపణలు చేసిందో ప్రస్తుతం వారిద్దరి పైన విచారణ ప్రారంభించింది. అవసరమైతే వాళ్ళని పైన సస్పెన్షన్ విధించి కూడా వాళ్ళు చేసింది ఏమన్నా తప్పని తేలితే ఫర్దర్ ముందు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆశా కార్యకర్త సంబంధించి కూడా రాణి మృతి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె సహోద్యోగులు కానీ మిగతా సిబ్బంది కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.